ఇంతటి అద్భుతమైనటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు మనతో ఉన్నారు. నిర్వాహకులు అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ ఏంటి సార్, ఎందుకని విశాఖపట్నం అంటే ఇంత మక్కువ, ఎందుకని ఇంత భారీ బడ్జెట్లో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నాం? గత 20 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా మేము ఎగ్జిబిషన్ పెడుతున్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఏదో ఒక వెరైటీ, అంటే వేసిందే మళ్ళీ వేయడం అన్నది కాకుండా ఏదో ఒక వెరైటీ. లాస్ట్ టైం ఏమో ఫిష్ టనల్ పెట్టాం మేము, స్వదేశీ విదేశీ చేపలతో పాటు. ఈసారి ఫిష్ క్యూబ్ పెట్టాం. ఇప్పుడు ఉన్నది టన్నల్ కాదు, క్యూబ్ రౌండ్ కనబడతాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఉన్న చేపలన్నీ విదేశీ చేపలే. అరపామ, హిల్ ఫిష్, హెలికాప్టర్ ఫిష్, హనీమూన్ ఫిష్, ఇలాంటివన్నీ విదేశీ చేపలే తప్ప స్వదేశీ చేపలు ఏమీ లేవు ఇక్కడ. అదొకటి ప్రత్యేక ఆకర్షణ. దాంతోపాటు యానిమల్స్ పెట్టాం. మెరీన్ పార్క్ అన్నందుకు పార్క్ లాగా ఒకవైపు చేపలు, ఇంకోవైపు పక్షులు. పక్షుల్లోనే రకరకాల పక్షులు, అవి విదేశీ, సింగపూరు, బ్యాంకాక్, ఆస్ట్రేలియన్, బాల్ పైతాను, ఈము, నెక్స్ట్ అదర్ కంట్రీ చామల పిల్లలు, పక్షులు, ఇండియన్ ఫ్లాగ్ పక్షులు, ఇలాగ అనేక రకాలు. బాల్ పైతాన్ మెయిన్ హైలైట్. వచ్చిన వాళ్ళందరూ బాల్ పైతాన్ ఎక్కడ ఉంది, బాల్ పైతాన్ అని చిన్న పిల్ల ఆడ అందరూ భుజం మీద వేసుకుని, అందులో ఒకటి ఆస్ట్రేలియన్ స్నేక్ బాల్ పైతాన్ వైట్ కలర్, ఇంకోటి ఇండియా బీడ్ బాల్ పైతాన్. అది పెంపుడు సంబంధించిన పాములు మాత్రమే, ప్రమాదం కాదు. పర్మిషన్ ఉన్న బర్డ్స్ మాత్రమే మేము పెట్టము. జూలో వెళ్తే ఎక్కడో దూరంలో కనబడుతుంది పక్షి. ఇది ఇక్కడ అలా కాదు, వెళ్ళి గ్రిల్ దగ్గర నిలబడి వేలు పెడితే వేలు నాకడానికి వస్తూ ఉంటుంది. పాము భుజం మీద వేసుకోవచ్చు. సో అంత యానిమల్కి సపరేట్ కేరింగ్, ఫిష్కి సపరేట్ కేరింగ్, ఇలాగ రకరకాల హైలైట్ అవ్వాలని ఈసారి ఇది ఈ సుమారు 7 నెలల పాటు ఇది విశాఖ ప్రజలకి అందించనున్నది. రెస్పాన్స్ చాలా బాగుంది. దీంతోపాటు 150 పైగా స్టాల్స్ పెట్టాం. అదర్ కంట్రీ, జర్మన్, చైనా, వేరే దేశాల నుంచి తీసుకొచ్చిన రైడ్స్, స్వింగ్ టవర్ కానీ, సునామీ కానీ, బౌన్సర్ కానీ, పిల్లలవి పెద్దలవి అందరివి, స్క్రీమింగ్ టవర్, ఇలాంటివన్నీ విదేశీ అని ఈసారి అంతా నాన్ కంట్రీ, అదర్ కంట్రీవి అన్నీ మొత్తం అన్నీ తీసుకొచ్చి ఈసారి స్పెషల్గా ప్రజలకి, విశాఖ ప్రజలకి చూపిద్దామని, మాదేంటి అనేది చూపిద్దామని. మాకు ఆల్రెడీ ఎగ్జిబిషన్, రాజారెడ్డి ఎగ్జిబిషన్ అంటే ఒక బ్రాండ్ ఉంది వైశాఖలో. దాన్ని ఎవ్రీ ఇయర్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళి బాగా చేయాలని, ఒక కాబోయే రాజధాని అని అంటున్నారు కాబట్టి ఇంకా బాగా టాప్ మోస్ట్లో తీసుకెళ్ళాలని ఒక కాన్సెప్ట్ తోటి ఈసారి మెరీన్ పార్క్ అని ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. టైమింగ్ ఏంటి, ఈ టికెట్ ధరలు ఏంటి, మళ్ళీ ఆ లోపల మీరు చెప్తున్నటువంటి పక్షులకు కానీ లేదా వీటికి కూడా ఏమైనా డబ్బులు వసూలు చేసే అవకాశం ఉందా? ఇది టైమింగ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. దీనికి ఈసారి రుసుము 150 రూపాయలు పెట్టడం జరిగింది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకెక్కడ టికెట్ ఉండదు. మొత్తం ఎంట్రీ, ఫిష్, యానిమల్ ఎక్కడ మీకు ఎంట్రీ ఉండదు. అన్ని చోట్ల అన్నిటికీ ఇదే ఎంట్రీలోనే 150 రూపాయలు పెట్టడం జరిగింది. లోపల ఇంకెక్కడ రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. హ్యాపీ. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 వరకు ఇది కొనసాగుతుంది. 7 నెలల పాటు కొనసాగుతుంది. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అంటే ఇప్పుడు గతంలో మీరు రాజారెడ్డి ఎగ్జిబిషన్కి అయితే కనుక ఈ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు ఎక్కడైతే చదువుతున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని తీసుకొచ్చి ఉచితంగా ఇవన్నీ చూపించి వాళ్ళు కూడా ఒక అవగాహన క్రియేట్ చేసేవారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చేస్తున్నారా? ఈ సంవత్సరం అంటే ప్రజెంట్ ఈ ఎలక్షన్ ఇయర్ కావడం వల్ల ఏప్రిల్లో ఎలక్షన్ ఉండడం వల్ల మార్చిలో ఎగ్జామ్స్ పెట్టేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఎగ్జామ్ మూడ్లో ఉన్నారు కాబట్టి ఆఫ్టర్ మార్చ్ అవగానే, ఏప్రిల్లో సెలవులు స్టార్ట్ అవగానే అనాథాశ్రమంలో, పాపా హోమ్లో తల్లిదండ్రులు లేని పిల్లలకి వీళ్ళకి మేము ఉచితంగా ప్రవేశం ఉచితం. అది కాకుండా లోపల రైడ్స్ కూడా మేము పెడతాం. అది ప్రతి ఏటా మా రెగ్యులర్ యాక్టివిటీస్లో భాగంగా వస్తుంది. కానీ ఈసారి కొంచెం లేట్ అవుతుంది. కేవలం ఎగ్జామ్స్ ముందు రావడం వల్ల వాళ్ళు ఎగ్జామ్స్ తర్వాత వస్తామంటున్నారు కాబట్టి ఎగ్జామ్స్ తర్వాత ఈ అవకాశం మేము వైజాగ్ ప్రజలు, అనాథ పిల్లలందరికీ ఆ అవకాశం మా ఈ ఎంటైర్ ఇండియాలో, సౌత్ ఇండియాలో ఆ ఎగ్జిబిషన్, మా ఒక్క ఎగ్జిబిషనే ఆ ఫెసిలిటీ ఇస్తుంది. తల్లిదండ్రులు అంటే ఉంటే పిల్లల్ని తీసుకొచ్చి ఎంతైనా ఖర్చు పెట్టి చూపించి ఎంజాయ్ చేయగలి, లేని వాళ్ళకి మనం చూపించాలా, మన సానుభూతి అనేది ఏంటి తెలియాలనే దాని మీద ఆ కాన్సెప్ట్ మేము ఈ ఏడాది కూడా మేము కొనసాగిస్తాం. విశాఖ వాసులకి చుట్టుపక్కల ఉన్న ఎవరైతే చూద్దాం అనుకుంటారో అటువంటి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇది ఇప్పుడున్న పక్షులకు కానీ, ఇప్పుడున్న చేపలు కానీ చూడాలి అనుకుంటే, ఈ ట్యూబ్ కానీ, ఈ యానిమల్స్ ఇవి చూడాలి అనుకుంటే దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్ వెళ్ళాలి. ఓన్లీ ఎంట్రీ ఫీజే అక్కడ 4,800 రూపాయలు. అటువంటిది మేము 150 రూపాయలకే అక్కడ ఉన్నవే ఇక్కడ తెప్పించి మేము ప్రజలకు అందుబాటులో పెట్టాం. దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం.
అది చూసాం కదా. ఎగ్జిబిషన్ నిర్వాహకులు అయితే కనుక సుమారు 6 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ఇంత భారీ బడ్జెట్లో ఏర్పాటు చేసి విశాఖవాసులకు అత్యంతమైనటువంటి ఒక వాతావరణాన్ని, అంటే ఇటు జంతు మత్స్య లోకాలను తలపించేలా దేశ విదేశాల నుంచి కూడా ఇటు జంతువులు కావచ్చు, లేదంటే పక్షులు కావచ్చు, లేదంటే మత్స్య సంపద కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడి నుంచి భారీ బడ్జెట్లో తెప్పించారు. సుమారు 7 నెలల పాటు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని చెప్తున్నారు. విశాఖవాసులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ అనుభూతిని ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించాలని చెప్పి కార్యక్రమ నిర్వాహకులు, అదేవిధంగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు కూడా కోరుతున్నారు. జర్నలిస్ట్ అనిల్తో ప్రసాద్, ఎంపీఎం లైవ్, విశాఖపట్నం నుంచి.